గుంటూరు నగరంలోని ప్రధాన రహదారైనటువంటి లక్ష్మీపురానికి సంబంధించినటువంటి డ్రైనేజీ నిర్మాణాలకి సంబంధించి 4 రోజుల్లో వీటికి సంబంధించిన దానిపైన నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కూడా శనివారం రోజు నగర కమిషనర్ అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు సోమవారం 3 రోజులు గడిచిపోయింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడ వేసినటువంటి ఒంగలు ఎక్కడే ఉన్నట్లు కూడా నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి గత 2-3 నెలలుగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే విధంగా కూడా ప్రజలు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారు. నగర కమిషనరే డైరెక్ట్గా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజుల్లో కనుక ఈ నిర్మాణాలకు సంబంధించిన దానిపైన కనుక వివరాలను కరెక్ట్గా లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ డ్రైనేజీ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపై ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. రేపటితో 4 రోజుల గడువు, కమిషనర్ చెప్పిన గడువు రేపటితో అయిపోతుంది. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అధికారులు ఏం చెప్తారనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం లక్ష్మీపురం నుంచి గార్డెన్స్ వచ్చేటటువంటి రూట్లో మొత్తం పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎక్కడా కూడా ముందు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు గత 2-3 నెలలుగా కూడా తీవ్రంగా ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా వరకు కూడా ఈ షాపులు నడిపేటటువంటి యజమానులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపైన కాంట్రాక్టర్లకు కూడా నోటీసులు ఇస్తాం, వారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరి రేపు 4 రోజులు గడువు ముడుస్తున్నటువంటి నేపథ్యంలో చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. నగర ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఎంత ముఖ్యమో ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులపైన ఉంటుంది. కాబట్టి మరి ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది, మరి అధికారులపై చర్యలు ఉంటాయా, కాంట్రాక్టర్లకు సంబంధించిన దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన అంశం. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.